హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి. నేనైతే ఈరోజు ముందు భాగం వీడియో వచ్చేసి డాట్స్ ఎలా వేయాలనేది చెప్దాం అనుకుంటున్నాను. డాట్స్ చాలామందికి కష్టం అనిపిస్తుంది. నా దగ్గర నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇప్పుడు అక్క మాకు డాట్స్ వేయడం వస్తుందా, అమ్మో ఇంత కష్టం అనిపిస్తుంది, మేము ఎలా వేయగలుగుతామని అయితే నాకు అడుగుతున్నారు. అదేం లేదమ్మా, వస్తుంది, మీకు నేను నేర్పిస్తా కదా, నా బాధ్యత అని చెప్తున్నాను. వాళ్ళ కోసం అనుకోండి, మీకోసం అనుకోండి, నేనైతే డాట్స్ వేయడం అయితే చూపిద్దాం అనుకుంటున్నాను. టేపు అది ఏమి లేకుండా మీకు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా, అలా ఏమి కాకుండా నేను ఎలా వేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఫస్ట్ నేను కట్ చేసి ఇస్తాను కాబట్టి మీరు కూడా నేను కట్టింగ్ విధానం, చిన్న బ్లౌజులు కట్టింగ్ విధానము మీరు కామెంట్ చేయండి, నేనైతే కట్ చేసి చూపిస్తాను. ముందు భాగం నేను ఆల్రెడీ ముందు వీడియోలో బ్యాక్ భాగము వీపు డాట్స్ వేయడము, పట్టి వేయడం అయితే చూపించేసాను కదా. అయితే ఇప్పుడు ముందు భాగం చూపిద్దాం అనుకోండి. మనం కట్ చేసుకునే విధానంలో ఇలా కట్ చేసుకుంటాము. ఒకవేళ మీకు ఎవ్వరు లేరు కట్ చేసేవాళ్ళు అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి చూడండి, కట్టింగ్ విధానంలో చిన్న కట్ చేసుకోండి. లేదు అంటే నాకు కామెంట్ చేయండి, నేనైతే చెప్తాను. ఎక్కువ మట్టుకు నేను క్లాసెసే చెప్తానండి, షాప్లో కూడా నేను క్లాసెసే తీసుకుంటాను. ఓకే, ఇప్పుడు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు కూడా మీరు సపోర్ట్ చేయండి, నేను కూడా మీకు సపోర్ట్ చేసి నేర్పించగలుగుతాను. ఇప్పుడు మనం ఇది ముందు భాగం, ఈ ముందు భాగము రెండు ఉంటాయి, రైటు లెఫ్ట్. ఈ రైటు లెఫ్ట్ ఆపోజిట్ పెట్టుకున్నప్పుడు మనం దీనికి డాట్స్ వేసుకోవడం ఎలాగా, సేమ్ రావడం ఎలాగా, మనకు ముందు భాగంకు అంటే రైటుకు లెఫ్ట్కు సమానం రావడం ఎలాగా అనేది అయితే నేను ఫస్ట్ ఏం చెప్తానంటే పెద్ద డాట్ చూసుకోవాలి. ఇవన్నీ ఇంచెస్ అనేటివి మనం ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టాలనేటి కట్టింగ్ విధానంలో తెలుస్తాయి. ఇప్పుడు ఈ డాటు మనం ఎంత పెట్టుకోవాలి, పొడవు ఎంత పెట్టుకోవాలి, ఒక 3 ఇంచెస్ పొడవు పెట్టుకోవాలి. ఈ 3 ఇంచెస్కి మార్క్ పెట్టేసుకొని ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. చూడండి, ఈజీగా ఇలాగా మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ డాట్ పెట్టుకోవాలి. ఈ 3 డాట్లు నీకు ఎలా తెలుస్తాయి అంటే మన ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫస్ట్ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా 3 ట్రయాంగిల్ షేప్ కనబడే విధంగా మనం ఒక మార్క్ చేసుకోవాలి. కనబడతలేదా ఫ్రెండ్స్ మీకు మార్కర్? చేసుకున్న తర్వాత మనం చంకలో వైపు పెట్టుకునే కచ్చికెను ఈ చంక వైపు, ఈ ఉక్స్ పట్టి సైడ్ పెట్టుకున్న మార్కును ఉక్స్ పట్టి వైపు, ఈ కింద షేప్ బెల్ట్ సైడ్ పెట్టుకున్న మార్కు షేప్ బెల్ట్ సైడు మనం ఈ విధంగా 3 డాట్స్ అయితే మార్క్ వేసుకోవాలి. 3 డాట్స్ వస్తాయా కొన్ని బ్లౌజులకు మనం అబ్జర్వ్ చేస్తారు, నేర్చుకునే వాళ్ళకి చాలా డౌట్లు ఉంటాయి. 4వ డాట్ కూడా వస్తుంది కదా, మరి ఎలాగొస్తుంది అంటే మనం సైడ్ కుట్లు జాయింట్ చేసేటప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళు కానీ కొంతమంది మన కుట్టుట్ల పొరపాటైనా వదులుకున్న కట్టింగ్ల పొరపాటైనా సైడు పెద్దగా అయినప్పుడు డాట్ వేసుకుంటారు. కొంతమందికి ఏమో ఆటోమేటిక్గా కంపల్సరీ మాకు 4 డాట్లు కావాలి అన్న వాళ్ళకు మేము కొంచెం కట్ చేసేటప్పుడే ఎక్కువ వదిలేసి 4వ డాట్ వేస్తాం. దీనివల్ల బ్లౌజ్ ఏమన్నా చేంజ్ అవుతుందా? అస్సలు చేంజ్ కాదు. 3 డాట్స్ అయినా 4 డాట్స్ అయినా సేమ్ ఫిట్టింగ్ ఉంటుంది. 3 డాట్స్ కంపల్సరీ ఉండాలి. ఈ డాట్స్ మన వెనక వైపు కూడా ఉండాలి. ఇలా నీట్గా ఇక్కడ కూడా పావించు ఇలా క్రాస్లో లైన్ చేసేసుకోండి. లేదు అంటే కుట్టేటప్పుడైనా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఇప్పుడు వెనక వైపు కూడా దీనంతనే రావాలి. ఎలా రావాలి అంటే మార్కింగ్ వీలర్ ఉంటుంది, మార్కింగ్ వీలర్ ద్వారా అయినా పెట్టుకోవచ్చు. లేదు అంటే మార్కింగ్ వీలర్ మా దగ్గర లేదు, కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర ఉండే కాబట్టి ఇలా వేలు ఎక్కడ వరకు అయితే ఎండ్ అయిపోయిందో అక్కడ వరకు ఈ ఏలు ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని వెనక సైడు అక్కడ వరకు ఇలా గట్టిగా మార్క్ చేసేయాలి. అలాగే ఇక్కడ సైడ్ కూడా మళ్ళీ ఇలా ఇక్కడ సైడ్ కూడా పెట్టేసి దీన్ని ఉల్టా తిప్పేసేయాలి. చూడండి, మార్క్స్ పడ్డాయి కదా, మార్క్స్ పడ్డాయి. దాన్ని ఈ చంక వైపుది, కింది వైపు క్రాస్ పట్టి సైడ్ది, ఈ ఉక్స్ పట్టి సైడ్కి ఇలా మార్క్స్ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం ఇక్కడ 1 ఇంచ్ వేసుకుంది మనకు అందాదకి మార్క్ చేసేసుకొని ఇక్కడ పావించి ఇలా మార్క్ చేసేసుకోవాలి. చేసుకున్నది మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుంటాం. ఓన్లీ డాట్స్ వరకే చెప్తాను ఫ్రెండ్స్, మీకు అన్నీ ఒకరోజే చెప్తే కన్ఫ్యూజ్ అవుతుంది. ఇంకో మనం ఇంట్లో వంట చేయమంటాం, అన్ని కూరలు ఒకటే రోజు నేర్చుకోమంటే మనకి ఎంత విసుకొస్తుందో
అలాగే బ్లౌజ్ కుట్టడానికి కూడా పార్ట్ వైజ్గా నేర్చుకోండి. 1 వీక్ అన్న పడుతుంది. 1 వీక్లో మీకు పర్ఫెక్ట్ అయిపోతుంది అన్నట్టు. ఇదే ప్రాక్టీస్ ఇంకో 2-3 సార్లు చేయండి. ఇదే ప్రాక్టీస్ 2-3 సార్లు వీడియో చూడండి. అలా ప్రాక్టీస్ చేస్తుండండి. ఇది ఎట్లా కుట్టినారు ఏంది అనేది మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ మనం ఒక పార్ట్ తీసుకునేటప్పుడు ఇది కిందికి తీసుకోవాలి. మనకి లెఫ్ట్ సైడ్ క్లాత్ ఉండే విధంగా చూసుకొని మిషన్ వైపుకు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా అనుకొని ఈ కిందిది 2 సమానం పెట్టుకోవాలని అని చాలామందికి డౌట్ వస్తుంది. ఆ 2 సమానం పెట్టకుండా సరే ఈ మార్క్ మాత్రం సమానం పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనము అంటే క్లాత్ ఇలా ఎగుడు దిగుడు అవుతుంది కదా, ప్రాబ్లం ఏం కాదు అంటే ఏం కాదు. మనం అది కట్టింగ్లో పొడగొట్టవచ్చు క్రాస్ పట్టేసేటప్పుడు. ఈ పైన మాత్రం కరెక్ట్ ఉండాలి, ఎందుకంటే క్రాస్ అయిపోతుంది అన్నట్టు. ఇలాగా కింది నుంచి మాత్రమే డాట్ పెట్టుకోవాలి. ఇలా కింది నుంచి పెద్ద కుట్టు ఉన్నది కదా, చిన్న కుట్టేసి కింది నుంచి మాత్రమే మనం కుట్టు పెట్టాలి. అది పెట్టే విధంగా దారం మాత్రం ఇది ఎక్కువ కట్ చేయాలి. పెట్టే విధంగా కుట్టు ఎలా వేయాలి అంటే మనం మార్క్ చేసిన విధంగా క్రాస్ వేస్తాం, కానీ కొంతమందికి తెలియక నేను ఈ పెట్టిన దాని ప్రకారం కాకుండా ఇలాగ వచ్చేస్తారు. అంటే ఇలా స్టార్ట్ చేస్తారు, ఇలాగ వస్తారు. అది మీరు మిషన్ మీద ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ మీకు రాదు ఎవరికైనా. ఈరోజు నేను చెప్పినప్పుడు, నేను నిలబడి చెప్పినప్పుడు మీరు 1 చెంచా కారం ఏమంటే 1 చెంచా కారం వేస్తారు, మీకు వచ్చేస్తుంది. రేపు ఇంకా కొంచెం 2 చుట్టాలు ఎక్కువ వచ్చినా ఇంకా కొంచెం కారం ఏమని అన్నప్పుడు అది 1 వేయాలన్నా 1 సగం వేయాలన్నా ఎంతనో తెలియదు. అది ఎలాగ నేర్చుకుంటుండ్రో అందాద ఎంత పెంచినప్పుడు ఎలా పెంచాలి అనేది ఇది కూడా అలాగే నేర్చుకోండి ప్లీజ్ అండి. ఏమనుకోవద్దు, మీకు నేను నేర్పించే బాధ్యత నాది. ఇట్లా పెట్టుకున్నాం కదా, ఇది క్రాస్ అనేది రావాలన్నట్టు, అదొక్కటే మార్పు. ఇప్పుడు నెక్స్ట్ హుక్స్ పట్టేసాడు ఇలా పట్టుకోవాలి. పెట్టుకునేటప్పుడే మన టెన్షన్ అనేది క్రాస్లో ఉంచుకోవాలి. నేను ఇంతకుముందు కూడా చూపించినాను స్కేల్ తోటి. ఈ స్కేలు నిడిలు మన ఎండ్ అయ్యే ప్లేస్కి సమానం ఉండాలి, అప్పుడు కరెక్ట్ వచ్చేస్తుంది. ఓకే, క్లాత్ అనేది ఇవి ఎక్కువ కట్ చేసుకోవాలి, దారం అనేది ఇది ఎక్కువ కట్ చేసుకోవాలి. క్లాత్ పట్టుకునే విధానంలో మనం కరెక్ట్గా పట్టుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ ఉంటుంది కాబట్టి మనకు క్రాస్ వస్తుంది, లాగొద్దు, సాగదీయొద్దు. వేసేటప్పుడు కొంతమంది ఇలా సాగదీస్తుంటారు, సాగదీయద్దు. అక్కడ గట్టి కుట్టు కూడా అవసరం లేదు, ఇలా వేసుకుంటూ రావాలి. లావు స్టార్ట్ అయ్యి సన్నగా ఎండు కావాలి, అదొక్క లాజిక్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ అయినప్పుడు లావు స్టార్ట్ అవుతాం, ఎండ్ అయినప్పుడు సన్నగా ఎండు కావాలి. ప్రతి ప్లేస్లో అంతే. చూడండి ఎంత బాగా ఫినిషింగ్ వచ్చింది. మనం బ్లౌజ్ వేసుకుంటే బాడీకి అద్దినట్టుంది అనాలి వాళ్ళు, అలా రావాలి. ఓకే, ఇది కూడా చేసిద్దాం అలాగే. క్రాస్ పెద్దది మాత్రం లావు ఉంటుంది, ఫస్ట్ కింద చెస్ట్ పాయింట్ మాత్రం లావు ఉంటుంది, తర్వాత ఏముంది చిన్న ఉంటాయి, సన్న ఉంటే చిన్న ఉంటాయి. ఓకే, ఇదిగోండి ఇలాగా నేను డాట్స్ వేసుకునే విధానం మాత్రం కంప్లీట్ చేశాను. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే పూర్తి అయిపోయింది. మీకు ఈ విధంగా నేర్చుకున్నాక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో నేను పెట్టాలా వద్దా అని కూడా ఆలోచిస్తాను, ఎందుకంటే చూసేవాళ్ళు ఎంతమందో నాకు తెలియదు. మీరు కుడుతున్నారు అన్నప్పుడు క్రాస్ పట్టీలు జాయింట్ చేయడము, ఉక్స్ పట్టీ, కాజా పట్టీ ఆల్రెడీ కొన్ని వీడియోలు ఉన్నాయి, మీరు చూసుకోలేకపోతే నాకు మళ్ళీ కామెంట్ చేయండి. ఓకే, ఇంతవరకు అయితే నేను చెప్పగలిగాను. బ్యాక్ భాగము ప్లస్ ఫ్రంట్ డాట్స్. బాయ్. మరి మీరు వీడియో చివరి వరకు చూసి నాకు సపోర్ట్ మాత్రం చేయండి. ఓకే.